అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హీర్ ఇస్ ద మూవీ రివ్యూ ఆఫ్ సికందర్. హిందీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ ఉండదు, హిందీలోనే చూడాలి. సో ఓవరాల్ గా ఎట్లుంది ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అంటే, రాడ్ కంకర్ రాడ్ కాదు, గనెట్ అనమాట. గనెట్ తెలుసు కదా, గనెట్ ఎత్తేసిండు అనమాట ఏఆర్ మురుగదాస్. సో ఎవరికైనా స్లీపింగ్ డిజార్డర్ ఉన్నా, నిద్ర పట్టకపోయినా ఈ సినిమా ఆన్ చేసిన 10 నిమిషాలకి నిద్ర రాపోతుంది అని అడగండి. సో అంత మంచిగా నిద్రపోవచ్చు అన్నమాట. అలాంటి సినిమా ఇది. ఏఆర్ మురుగదాస్ తీసిన మూవీస్ లో గజని చాలా మంచి మూవీ, ఒక యూనిక్ అటెంప్ట్ అని చెప్పాలి. కానీ ఇట్లాంటి మూవీస్, సికందర్ లాంటి మూవీస్ చూసాక నాకు డౌట్ వచ్చింది, ఏంది మనోడే నా సినిమా తీసింది గజని అసలు అని డౌట్ వస్తుంది మనకి. మేకింగ్ వాల్యూస్ ఉండదు, స్టోరీ ఉండదు, ఏముండదు, ఏదో టైం పాస్ తీసిన అనిపిస్తుంది. మాట్లాడుకుందాం సినిమా గురించి, మొత్తం మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ ఏంద్రా అంటే, రాజ్కోట్ లోని రాజవంశానికి చెందిన సంజయ్, తన భార్య రాణి సాయిశ్రీ ఉంటారు. సో అనుకోకుండా సంజయ్ భార్య మరణిస్తుంది. సో తను చనిపోయాక తన ఆర్గన్స్ ముగ్గురికి డొనేట్ చేస్తుంది అనమాట. సో ఆ ముగ్గురిని విలన్ అయిన మంత్రి ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అసలు రాణి సాయిశ్రీ ఎలా చనిపోయింది, ఇంతకీ సంజయ్ వాళ్ళ ముగ్గురిని ఎలా కాపాడాడు అనేది సినిమా పాయింట్. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ, కానీ సినిమాలో డ్రామా ఉండదు, యాక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, మొత్తం టైం పాస్ అనమాట. సో సినిమా స్టార్ట్ అయ్యేది ఒక చెత్త సీన్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ హీరోకి విలన్ కి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని పెట్టడానికి ట్రై చేశారు. నాకు ఇంకోటి అర్థం కాలేదంటే, అసలు హీరో ఇప్పుడు తోపు అని చూపిస్తూ ఉంటారు సినిమా మొత్తము. అసలు అది ఎందుకు తోపు ఏంటి, ఒక బ్యాక్ స్టోరీ లాగా చూపించుంటే బాగుండేది. అట్లీస్ట్ హీరో క్యారెక్టర్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది. ర్యాండమ్ గా హీరో పెద్ద తోపు అని చూపిస్తుంటారు ఫస్ట్ సీన్ నుంచే. అసలు నాకు అర్థం కాలే. ఓకే, సినిమా మొత్తం వెరీ ఫ్లాట్ నరేషన్ తో ఉంటది. ఇక్కడ కూడా మనకి ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఒక ఆస్పెక్ట్, ఒక ఎలిమెంట్ కూడా ఉండదు. సో మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఉన్నారు, రష్మిక ఉంది, కాజల్ ఉంటది, మన కట్టప్ప సత్యరాజ్ గారు కూడా ఉంటారు అన్నమాట. సో ఇంతమంది ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్, స్టోరీలో చేంజెస్ తీసుకొని, లేకపోతే స్క్రీన్ ప్లేలో కొంచెం మార్చుంటే బాగుండదేమో. కానీ వెరీ ఫ్లాట్ నరేషన్ వల్ల మనకేదో జరుగుతుంది కదా, ఒక అర్ధ గంటకి నిద్ర అయితే పక్క వస్తుంది. తర్వాత లేచేసరికి సెకండ్ హాఫ్ వెళ్ళిపోతాం మనం. సడన్ గా చూడగానే కాజల్ ఉంటుంది, ఏందో మనకు అర్థం కాదు, ఏం జరుగుతుంది అనిపిస్తుంది మనకి. సో నాకేమనిపించిందంటే, ఈ మూవీని కొంచెం రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తీసుకొని, కొంచెం సెకండ్ హాఫ్ లో యాక్చువల్ స్టోరీ రివీల్ చేయడం, లేకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం మార్చుంటే బాగుండేది అనిపించింది. అది ఏమీ ఎఫర్ట్స్ పెట్టకుండా హీరోయిన్ సల్మాన్ ఖాన్ చూస్తే మనకు సగం నిద్ర వచ్చేస్తుంది. సో సల్మాన్ ఖాన్ యాక్టింగ్ అట్లుందనమాట సినిమాలో. ఇక దీనికన్నా ఇంకేం చెప్పలేము. నాకు సినిమాలో నచ్చిందంటే ఒకటి, టైటిల్ సికందర్ కార్డ్ పడినప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ బాగుందనిపించింది. మిగతా అంతా చెత్త, వరస్ట్. ఇగ్నోర్ చేస్తే బెటర్ సినిమాని. లేదు మామ నేను వండుకుంటా, నాకు నిద్ర రావట్లేదంటే సినిమా ఆన్ చేసుకొని పండుకోండి, మంచి నిద్ర పడుతుంది. సో ఓవరాల్గా మురుగదాస్కి చెప్పాల్సింది ఏంటంటే, సార్ ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకండి సార్, మంచి టైం తీసుకోండి. హీరో డేట్లు ఇచ్చాడని సినిమాలు తీయడం కాకుండా ఒక మంచి కాన్సెప్ట్స్ తోని తీస్తారు మీరు మూవీస్. సో అట్లాంటి కాన్సెప్ట్స్ తో మంచిగా అట్లాంటి మీరు జానర్స్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాము. సో అది మా సినిమా. నిద్ర పడతాలంటే చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళు 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.